మిత్రమా, ఈ లోకంలో రెండు రకాల మనుషులున్నారు. ఒకరు అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకునేవారు, ఇంకొకరు అవసరం తీరిపోయాక కాళ్ళతో తొక్కేసేవాళ్ళు. ముఖం చూసి పలకరించేవారి కంటే మనసు చూసి తోడుండే మనుషులు కరువైన కాలం ఇది. అవసరం ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అనే మనుషులు, అవసరం తీరిపోయాక నువ్వసలు ఎవరో నాకు తెలియదని ముఖం చాటేస్తారు. మిత్రమా, రక్తం పంచుకు పుడితేనే బంధువులెవరు, కష్టంలో తోడుంటేనే వారు మన మనుషులవుతారు. రక్త సంబంధం కంటే కృతజ్ఞతా భావం మిన్న. మిత్రమా, సింహం గర్జించినప్పుడు అడవి మొత్తం కూడా వణికిపోతుంది. ఎందుకంటే దానికి తన శక్తి మీద అంత నమ్మకం ఉంది. నీలో కూడా అలాంటి ఒక శక్తి దాగింది. అదేంటంటే భయం. ఆ భయం అనే సంఖ్యలు తెంచుకొని బయటికి రా. లోకం ఏమనుకుంటుందని ఆలోచించడం మానేసే. ఎందుకంటే నువ్వు చరిత్ర సృష్టించిన రోజు అదే లోకం నీ వెనకే నడుస్తుంది. నీ సంకల్ప బలం గట్టిదైతే గమ్యం ఎంత దూరమైనా నీ పాదాల చెంతకు చేరాల్సిందే. మిత్రమా, మనిషి చనిపోయిన తర్వాత ఏడ్చే కోటి మంది కంటే బ్రతుకున్నప్పుడు ప్రేమగా పలకరించే ఒక్క మనిషి చాలు. ఈ లోకం చాలా వింతైనది మిత్రమా. నువ్వు బాగుంటే చూసి ఓర్వలేరు, నువ్వు కష్టాల్లో ఉంటే సహాయం చేయరు. ఇక్కడ నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారే నీ చావుకు వచ్చి శవయాత్రలో ముందు నిలబడి ఫోజులు కొడతారు. అర్థమైందనుకుంటా. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకపోతే అది నీ సామర్థ్యం తక్కువని కాదు మిత్రమా, నీ ప్రయత్నం సరిపోలేదని అర్థం. గుర్తించుకో, అలలు ఎగసి పడితేనే సముద్రానికి అందం, అలాగే కష్టాలు ఎదురైతేనే మనిషి ఎదుగుదలకి అర్థం. కింద పడ్డమంటే ఓడిపోవడం కాదు మిత్రమా, పడిన చోటే ఉండిపోవడం అసలైన ఓటమి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో, నువ్వు ఎన్ని అడ్డంకులు దాటి వచ్చావో ఆ ధైర్యమే నిన్ను గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ లోకం ఏమనుకుంటుందో అని భయపడితే నువ్వు చచ్చేంత వరకు కూడా భయపడుతూనే ఉండాలి. అదే లోకాన్ని తలదన్ని ముందుకు వెళితే అదే లోకం నీ వెనకే కుక్కలా వస్తుంది మిత్రమా. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ ఉండరు. పుట్టినప్పుడు ఒంటరివి, చచ్చేటప్పుడు కూడా ఒంటరివి. మధ్యలో వచ్చే ఈ బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా కేవలం అంటే కేవలం నాటకం మాత్రమే. నువ్వు ఆటలో నువ్వు ఆడు. ఎవరికీ భయపడి నీ బ్రతుకును ఎప్పుడు కూడా తాకట్టు పెట్టద్దు మిత్రమా. డబ్బు ఉంటేనే శత్రువు కూడా నీకు బానిస అవుతాడని గుర్తుపెట్టుకో. అదే డబ్బు లేకపోతే నీ కన్న తండ్రి కూడా నిన్ను భారం అనుకుంటాడు. రక్త సంబంధం, ప్రేమ, స్నేహం ఇవన్నీ కేవలం సినిమాల్లోనే మిత్రమా. బయట ప్రపంచంలో రూపాయి ఉంటేనే నీకు రూపం వస్తుంది, అధికారం ఉంటేనే నీకు అడ్రస్. నీ జేబు ఖాళీ అయితే నీ నీడ కూడా నిన్ను అసహించుకొని పారిపోతుంది కాదంటారా. నీతో కలిసి తింటూ నీ ఇంట్లోనే ఉంటూ నీ వెనుక గోతులు తవ్వే చాలామంది ఉన్నారు మిత్రమా. కొందరుంటారు, వీళ్ళు శత్రువు కంటే చాలా భయానకం. పాము కరిస్తే ప్రాణం పోతుంది, కానీ నమ్మినవాడు వెన్నెపోటు పొడిస్తే ప్రాణం ఉన్నంతకాలం నరకం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని క్షమించడం అంటే నిన్ను నువ్వు చంపుకోవడమని గుర్తుపెట్టుకో. అందుకే ఒక్కసారి వెన్నుపోటు పొడిచిన వాడికి మళ్ళీ మళ్ళీ నమ్మవద్దు మిత్రమా. నీ అసలైన పోటీ నీ పక్కవాడితో కాదు, నిన్నటి నీతోనే. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగయ్యావో అన్నదే ముఖ్యమని గుర్తుపెట్టుకో. లోకం నిన్ను వేలెత్తి చూపొచ్చు, కానీ నీ మనస్సాక్షి నిన్ను అభినందిస్తే చాలు. నీ నీడ కూడా నీకు తోడు రానప్పుడు నీ ధైర్యమే నిన్ను నడిపిస్తుంది. ఎవరైనా నీపై రాళ్ళు విసిరితే వాటిని ఏరి కోట కట్టుకో. విమర్శించే నోళ్లే రేపు నిన్ను పొగిడేలా చేయడమే నీ అసలైన విజయమని గుర్తుపెట్టుకో మిత్రమా. మౌనం నీ బలహీనత కాకూడదు, అది నీ తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యే ఆయుధం కావాలి. అందుకే తలరాత్రులు నమ్మి కూర్చుంటే తల వంపులు తప్పవు. కష్టాన్ని నమ్మి ముందుకు సాగితే విజయాలు వరిస్తాయి. గమ్యాన్ని తెలియని ప్రయాణం కష్టం కావచ్చు, కానీ నువ్వు వేసే అడుగులో పట్టుదల ఉంటే దారి అదే కురిపిస్తుంది.
ఈరోజు నీకున్న అందం, హోదా, డబ్బు చూసి వెర్రవీగుతున్నావా మిత్రమా? కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైతే తొక్కేయాలని చూస్తున్నావో రేపు అదే వ్యక్తి నీ సమాధిపై నిలబడే రోజు వస్తుంది. జాగ్రత్త. నువ్వు విసిరిన ప్రతి రాయి, నువ్వు వేసిన ప్రతి మోసం వడ్డీతో సహా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. కాలం లెక్క తేల్చేటప్పుడు ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు మిత్రమా. నిద్రలో వచ్చేవి కలలు కావు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి నిజమైన కలలు. చెమట చుక్కలు చిందించకుండా చరిత్ర సృష్టించినవాడు ఎవ్వరూ కూడా లేరు మిత్రమా. ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీకు గర్వ కారణమవుతుంది. ఓటమనేది ఒక ముగింపు కాదు, అది కొత్త పాఠానికి ప్రారంభం. తప్పులు చేయడం మానవ సహజమే మిత్రమా, కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం అసలైన అపజయం. ప్రతి దెబ్బ నిన్ను పడగొట్టడానికి రాదు, నిన్ను రాటు దేల్చడానికి వస్తుందని గుర్తుపెట్టుకో. చిన్న గింజ మట్టిని చీల్చుకుని చెట్టుగా ఎదిగినప్పుడు లేని అడ్డంకులు నీకెందుకు మిత్రమా? నీ ఆలోచనలు గొప్పగా ఉంటే నీ ఎదుగుదల కూడా అంతే గొప్పగా ఉంటుంది. అందుకే ఆకాశం వైపు చూస్తూ కూర్చోవద్దు. అక్కడికి చేరుకోవడానికి నిచ్చెన వేయడం ఇప్పటికే మొదలెట్టు. డబ్బు ఉంటే కుక్కను కూడా సారని పిలిచే లోకం ఇది. కాబట్టి నీ దగ్గర అధికారం ఉంటే నీ వెనక వేల మంది కుక్కలా తిరుగుతారు. అదే అధికారం పోయిన మరుక్షణమే నిన్ను పలకరించడానికి కూడా అసహించుకుంటారు మిత్రమా. ఇక్కడ మనిషికి విలువ లేదు, మనిషి కూర్చున్న కుర్చీకి మాత్రమే విలువ, మనిషి దగ్గర ఉన్న మనీకి మాత్రమే విలువ. కాదంటారా? కాలం ఎవ్వరి కోసమూ ఆగదు, అలాని ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. ఈరోజు నీ చేతిలో ఉన్న సమయం రేపు ఒక జ్ఞాపకం మాత్రమే. నీ కాలాన్ని, ఇతరుల జీవితాలను విమర్శించడానికి అస్సలు వృధా చేయొద్దు. నీకంటే ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించుకో. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నీ మీద నీకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ గెలుపు చేసే శబ్దం ఈ ప్రపంచానికి వినిపించాలి మిత్రమా. అబద్ధం ఆర్భాటంగా ఊరేగింపుగా వెళుతుంటే నిజం ఒంటరిగా మూలన కూర్చుని ఏడుస్తున్నటువంటి కాలం ఇది. ఎదురుగా వస్తే అన్నదమ్ములని కౌగిలించుకుంటారు, కానీ ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మనుషులు మారలేదు, కేవలం మనుషులు మాత్రమే, ముసుగులు మాత్రమే మారుతున్నాయి మిత్రమా. ఈ సమాజంలో మగవాడు ప్రశాంతంగా ఉండాలంటే ఈ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. ఒకటి, ఖాళీగా ఉన్నానని ఎవ్వరికీ చెప్పొద్దు మిత్రమా. పురుషుడికి ఏ పని లేకపోయినా ఇంటి వద్ద మాత్రం అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే భార్య ముందో బంధువుల ముందో చులకనైపోతావు. జాగ్రత్త. ఏ పని లేకపోయినా బయటికి వెళ్ళి రావడం చాలా మంచిది. పురుషులు ఎప్పుడు కూడా తన రహస్యాలు భార్యకు కానీ, లేదంటే బంధువులకు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఆ రహస్యం వారి నుంచి వేరేవారి దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ఎక్కువ సమయం పట్టదు. తన ఆరోగ్యం సమస్యల గురించి పురుషుడు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు మిత్రమా. ఇలా చెప్పడం వల్ల మీ వద్ద డబ్బు తీసుకున్నవారు కూడా మీరు ఎప్పుడు చనిపోతారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీ డబ్బును సరైన టైంలో తీర్చకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అమ్మను భార్య ముందు చులకన చేయకూడదు మిత్రమా. అలాగే భార్యను అమ్మ వద్ద కూడా చులకన చేయకూడదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఆ వారికి ఇస్తేనే నీకు సమాజంలో మంచి విలువ, గౌరవం ఉంటుంది. లేదంటే నలుగురు మీ గౌరవాన్ని తగ్గించి మాట్లాడతారు. అర్థమైందనుకుంటా మిత్రమా. ఏ మగాడు కూడా ఒక పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోడు. ఆ యొక్క మగాడు ప్రేమ నిజమని నమ్మి ఏ ఆడదైతే తన భర్తను మోసం చేసి వచ్చేస్తుందో అలాంటి ఆడదానికి చివరికి మిగిలేది ఉరితాడే మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.